క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. రక్షణ మార్గాన్ని ఛానల్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు మీరు ఆలకిస్తూ ఉన్నారు. దేవుని సేవకుల ద్వారా మరొకసారి నేను కూడా కొద్ది నిమిషాలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి తెలియచేయాలని నేను ఆశపడి మీ మధ్యకి వచ్చి ఉన్నాను. శ్రేష్టమైన మాటలు ఆలకించి ఆత్మీయ మేలు పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును ఆయన సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పాను. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుడి. ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడి అని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరెవరూ కనబడలేదు. చిన్నమాట ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రక్షణ మార్గం ద్వారా ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది నీ మాటలు ఆలకిస్తున్నారు. వారిని దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా రక్షణ లేనివారు వారు రక్షించబడినట్లుగా సహాయం చేయండి. రక్షించబడిన వారు విశ్వాసంలో బలపడి స్థిరపడి మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతూ మీరు అక్కడి కొరకు సిద్ధపాటు కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ చదవబడిన లేఖన భాగాలను మా కొరకు దీవించమని యేసు ప్రభు వారికి శ్రేష్టమైన నామంలో స్తోత్రం చెల్లించి ఘనపరిచి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేను మీకు చెప్పబోయే సందేశం ఏంటంటే, ఇందులో 2 సంగతులు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఏమిటి అనంటే, రూపాంతర కొండ అనుభవం, కల్వరి కొండ అనుభవాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన శిష్యులను తీసుకుని, ఆంతరంగకు శిష్యులు అంటారు. ఆ 3 శిష్యులు ఎవరు అనంటే పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 శిష్యులు ప్రభువారు 3 కొండ మీదకి తీసుకుని ఏకాంతముగా వారి ఎదుట రూపాంతరము పొందెను అనే మాట చూస్తున్నాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిందని, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయువని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ రూపాంతర కొండ అనుభవంలో ప్రభువారు గొప్ప మహిమను వారు పొంది ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన మానవత్వాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన యొక్క దైవత్వం, ఆయన యొక్క మానవత్వంలో ఉన్న గొప్పతనం ఏంటో ఇక్కడ పూర్తిగా వివరించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి అనేది మనం చూసినట్లయితే, ఆయన ఎక్కిన కొండ రూపాంతర కొండ. పేతురు భక్తుడు 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో ఆ కొండను పరిశుద్ధ పర్వతము అన్నాడు. పరిశుద్ధ పర్వతము మనకు ఏమి తెలియజేస్తుందంటే, అది ఘనత, కీర్తిని తెలియజేస్తుంది. ఆయన పొందిన రూపాంతరపు కొండ అది పరిశుద్ధ పర్వతము అని తెలియజేస్తుంది పిల్లరా. ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయన ఏం పొందాడు అంటే రూపాంతరము పొందాడు అనంటే, అక్కడ ఆయన ఘనత, తండ్రి వలన ఘనత, కీర్తి
ఆయన పొందాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని మరి తండ్రికి ఇష్టము పుట్టించే కుమారుడుగా, తండ్రిని ఆనందపరిచే కుమారుడుగా మరి ఇక్కడ ఆయనను మనం చూస్తున్నాం పిల్లారా. అయితే ఈ కొండ మీద ఆయన యొక్క కీర్తిని, ఆయన ఘనతను మనం చూస్తూ ఉంటే కల్వరి కొండ అనుభవంలో మనం ఏం చూస్తున్నామంటే పిల్లారా, ఆయనకి అక్కడ ఆ కల్వరి కొండ మీద ఆయనకి ఎటువంటి కీర్తి లేదు, ఎటువంటి ఘనత లేదు పిల్లారా. అక్కడ ఏముందంటే ఆయనకంత అవమానమే. ఆ కల్వరి కొండపై ఆయనకంత అవమానమే పిల్లారా. ఎవరి కోసం ఆయన ఆ అవమానాన్ని పొందాడు? ఈ కొండపై ఎంత ఘనత, ఎంత కీర్తి, ఆయన ముఖము కదండి, ఆయన వస్త్రాలు కదండి, ఆయన మహిమలో అగుపడి అనే మాట చూస్తాం పిల్లారా. ఆయన మహిమలో ఉన్నాడు, మహిమ అనే మాట చూస్తాం కదండి. మేఘము ఆయన కమ్ముకొనగా కదండి, దేవుని మాటలు ఇవన్నీ కూడా అక్కడ చూస్తున్నాం. ఎంత మరి ఆ మహిమను పొందాడో, ఎంత ఘనతను పొందాడో, ఎటువంటి మహిమను పొందాడో ఆయన కల్వరి కొండ మీద. ఆయనకి ఎటువంటి ఘనత కానీ కీర్తి కానీ లేదు పిల్లారా. ఆయన ఏం పొందాడు అంటే పిల్లారా, ఆయన అవమానము పొందాడు కదండి. ఆయన దూషణ మాటలు, అక్కడ దూషణ మాటలు, అవహేళన కదండి. ఆయన ఆ సిలువపై ప్రియులరా, ఆ సిలువపై ఆయన అవమానం పొందాడు. రూపాంతర కొండపై కీర్తి ఘనత ఆయన కలిగి ఉన్నాడు, కానీ ఈ కల్వరి కొండపై ఆయన అవమానము పొందాడు, దూషించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అవహేళన చేయబడ్డాడు అనేది మనం ఆ విషయాన్ని మనం చూస్తున్నాం పిల్లారా. రెండవది మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధ మరి పర్వతం మీద, ఆ కొండపై ప్రభు యొక్క ముఖము ఎలాగుంది అని అంటే సూర్యుని వలె ప్రకాశించాను అనే మాట చూస్తున్నాం. ఆయన ముఖం ఎలాగుందంటండి, ప్రకాశించిన ముఖము చూస్తున్నాం. అయితే కల్వరి కొండపై ఆయన ముఖము చూడనల్లని వానిగా మారిపోయింది. ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా ఆయన మారిపోయాడు పిల్లరా. ఆయన తృణీకరించబడిన వాడిగా అయిపోయాడు కదండి. ఘనత లేదు ఆయనకి, అక్కడ ఘనత లేదు, కీర్తి లేదు, అవమానము, తృణీకరించబడిన వాడిగా అక్కడ ప్రభువారు కనిపించాడు. ఆయన ముఖము ఎలాగుందంటే పిల్లరా, మరి ఇక్కడ ఈ పర్వతం మీద ఎలాగుంది, ఈ కొండపై ఎలాగుంది అని అంటే ప్రకాశించే ముఖముగా ఉంటే, ఆ కల్వరి కొండపై సిలువపై ఆయన స్వరూపము కోల్పోయిన వాడిగా, ఆయన చూడనల్లని వాడిగా, ఆయన విసర్జించబడిన వాడిగా ఆయన మారిపోయాడు పిల్లరా. ఎందుకు ఇలాగూ ఆయన మారాడో పిల్లరా, అది నీ కోసం నా కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధముగా ప్రియులారా ఈ లోకంలో తండ్రి అయిన దేవుడు ఆయనను హెచ్చించాడు, ఘనపరిచాడు. ఆయన ముందుగా జరగబోయే విషయం ఏంటో ప్రియులారా దేవుడు ముందుగానే ఆయన ఘనపరిచాడు ప్రియులారా. తర్వాత నీకు ఇటువంటి ఘనత ఉండదు, ఇటువంటి మహిమ ఉండదు కదండి. ఆయన్ని ఒక రకంగా చెప్పాలి అనంటే ఆయనను మరి కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రేమించి ఆయనకి ఎంత మహిమ ఉందని తెలియచేయడానికి ఆయనను ఒక రకంగా ప్రియులరా మరి రాబోయే ఆ సిలువ, ఆ మరణం ఎటువంటిదంటే అది నిరుత్సాహమైనది ప్రియులరా. అది ఒక నిరుత్సాహకరమైన, అది అవమానకరమైన, అది ఒక తృణీకరించబడిన ఆ సిలువ కార్యం ప్రియులరా. ఇక్కడ తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఘనపరిచాడు ప్రియులరా, ఆయనను హెచ్చించాడు కదండి. ఆయనను ఒక రకంగా ధైర్యపరిచినట్లుగా ఈ సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ పర్వతంపై అనగా రూపాంతర కొండపై ఆయన ముఖము ప్రకాశించింది. అయితే సిలువలో మాత్రము, ఆ కల్వరి కొండపై మాత్రము ఆయన ముఖము ఏమాత్రము కూడా మరి చూడనల్లని వానిగా మారిపోయింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం పిల్లారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం. మూడవది మనం చూసినట్లయితే ఆయన వస్త్రములు
వెలుగు వలె తెల్లని వాయను అన్నాడు. ఈ కొండ మీద, ఈ పరిశుద్ధ పర్వతం మీద, ఈ రూపాంతర కొండ మీద ఆయన వస్త్రములు ఎలాగున్నాయంటండి? వెలుగు వలె తెల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. అయితే సిలువలో ఆయన వస్త్రాలు ప్రియులరా తీసివేయబడ్డాయి. ఆయన వస్త్రాలు తీసివేయబడ్డాయి. సైనికులు కదండి ఆ వస్త్రాలను స్వాధీనపరుచుకుని వారు ఏం చేశారు అని అంటే పిల్లరా, అవి ఆ వస్త్రాల ద్వారా జోదమాడి వారు ఏం చేశారంటే ఆ వస్త్రాలను వారు పంచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం పిల్లరా. ఆ వస్త్రాలను వారు పంచుకున్నారు. ఆయన వస్త్రాలు లేనివాడిగా, తీసివేయబడిన వాడిగా ఆ వస్త్రాలు ప్రియులారా కదండి. ఆ వస్త్రాలన్నీ కూడా రక్తసికమైపోయిన వస్త్రాలు. ఆ వస్త్రాలన్నీ కూడా రక్తసికమైపోయిన వస్త్రాలు. ఇక్కడ తెల్లని వస్త్రాలు ప్రియులారా, తెల్లని వస్త్రాలు. అయితే సిలువలో ఆయన వస్త్రాలన్నీ సైనికులు స్వాధీనపరుచుకున్నారు, తీసివేశారు. ఆయనను కదండి అవమానపరిచి ప్రియులారా ఆ వస్త్రాలు వారు పంచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లరా. నాలుగోది మనం చూసినట్లయితే అక్కడ ఆ పర్వతంపై ఎవరున్నారు అంటే 3వ వచనంలో, ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి అన్నాడు. అక్కడ ఎవరున్నారంటే అండి? మోషేయు, ఏలీయాయు. అవునండి, వీరు కనబడెను అని మాట చూస్తున్నాం. ప్రభు దగ్గర అక్కడ ఆ కొండపై, ఆ పరిశుద్ధ కొండపై మోషే, ఏలీయాలు కనిపించారు అనే మాట చూస్తున్నాం. అయితే ఈ కల్వరి కొండపై ఎవరున్నారు? ఆయనకిద్దరు ఎవరున్నారు అని అంటే ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువేయబడ్డాడు పిల్లారా. ఇద్దరు దొంగల మధ్య వారి గురించి రాయబడిన మాటలు, వారు అక్రమకారులు అన్నాడు, వారు బందిపోటు దొంగలు పిల్లారా. ఆ దొంగలతో ఆయన సిలువేయబడ్డాడు. దొంగల మధ్య సిలువేయబడ్డాడు కదండి. దొంగల మధ్య ఆయన సిలువేయబడ్డాడు. ఇద్దరు భక్తుల మధ్య ఇక్కడ కనబడితే, ఇద్దరు భక్తుల మధ్య కనబడితే అక్కడ ఇద్దరు దొంగల మధ్య ఆయన సిలువేయబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లారా. తర్వాత విషయాన్ని మనం చూసినట్లయితే మరి ఈ పర్వతంపై, ఏ పర్వతము? రూపాంతరం యొక్క పర్వతంపై ప్రియులరా మరి అక్కడ వెలుగును మనం చూస్తాం. అక్కడ వెలుగు, ఎంతో వెలుగు ఉంది అక్కడ కదండి. తెల్లగా సూర్యుని వలె ఈ వస్త్రాలు, ఇవన్నీ కూడా ఎంతో వెలుగు, ఆ మహిమను మనం చూస్తున్నాం. కానీ ఆ పర్వతం మీద మరి వెలుగు ఉంది, కానీ ఇక్కడ చీకటిలో యేసు ప్రభువారు ఆయన నీ కోసం నా కోసం ఆయన చీకటిలో కొద్దిసేపు ప్రియులరా చీకటిని అనుభవించాడు. ప్రభు మన కోసం చీకటిని అనుభవించాడు. అక్కడ మహిమ ఉంటే ఈ కొండపై చీకటిని అనుభవించాడు. ఆ చీకటిలో ప్రభు అన్నాడు, దేవా దేవా నీవేళ నన్ను చెయ్యి విడనాడితివి కూడా ప్రభు అన్నాడు కదండి. ఆయన అంత వేదన చెందాడు పిల్లరా, అంత వేదన చెందాడు. అక్కడంత మహిమ ఉంటే, అంత వెలుగు ఉంటే ఇక్కడ యేసు ప్రభు వారు చీకటిని అనుభవించాడు పిల్లరా. ఆ విషయాలు మనం సువార్తలలో మనం చూస్తాం పిల్లరా. ఆయనను చీకటిని అనుభవించాడు. అంత మాత్రమే కాదు, అక్కడ మేఘములో నుండి ఒక స్వరము వినబడింది, తండ్రి యొక్క స్వరము. ఆ రూపాంతర కొండ మీద తండ్రి యొక్క స్వరము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభువారు తెలియచేశారు పిల్లారా. తండ్రి అయిన దేవుడు తెలియచేశాడు. కానీ ఆ కుమారుణ్ణి ఈ కొండపై, ఈ కల్వరి కొండపై ఆ కుమారుణ్ణి దేవుడు విడిచిపెట్టేశాడు పిల్లారా. తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టేశాడు. అందుకని దేవా నా దేవా నీవేళ నన్ను చెయ్యి విడనాడితివి. అక్కడ కుమారుని పట్ల తండ్రి అయిన దేవుడు సంతోషించాడు. ఇక్కడ నీ గురించి, నా గురించి, మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఆయన కుమారుని దోషిగా
దోషిగా ఆ సిలువలో మనందరి కోసము, మన పాపముల కోసము ఆయన కుమారుడిని అప్పగించాడు పిల్లారా. ఆయన కటిక చీకటి అనుభవించాడు. ఘోరాతి ఘోరమైన ఆ సిలువ శ్రమలు ఆయన అనుభవించాడు. ఘోరాతి ఘోరమైన ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు. ఇక్కడ ఎంత మహిమను ఆయన పొందాడో, ఎంత గొప్ప స్థితిని ఆయన పొందాడో కదండి. అది పరిశుద్ధ పర్వతం ప్రియులారా. ఈ కల్వరి కొండ ఇది ఎక్కడంటే ప్రియులారా, గబ్బాతా అనే స్థలములో కదండి. గబ్బాతా అనే స్థలములో ఈ కొండపై యేసు ప్రభువారు ఎటువంటి ప్రదేశానికి ఆయన నీ కోసం నా కోసం ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది ప్రియులారా? అటువంటి ప్రదేశానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎంతో ఉన్నతమైన స్థితిలో, స్థానములో ఉండవలసిన వాడు ఎంతగా తగ్గించుకుని వచ్చాడు. తన మహిమను విడిచిపెట్టాడు నీకోసం ప్రియులారా. ఇందులో ఆయన ప్రేమ, ఎంత కృప, ఎంత కరుణ, ఎంత వాత్సల్యత నీ పట్ల నా పట్ల చూపిస్తున్నాడు. మరి దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఆ పరిశుద్ధ పర్వతము ఇది కల్వరి కొండ ప్రియులారా. ఈ కల్వరి కొండ వరకు ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రెండు దృశ్యాల ద్వారా మనకి ఆయన ప్రేమను మనకు చూపిస్తున్నాడు, ఆయన కృపను మనకు చూపిస్తున్నాడు ప్రియులారా. ఈ రెండు దృశ్యాల ద్వారా ఆయన ఎటువంటి వాడో కదండి, అటువంటి వాడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు ప్రియులారా. తన రక్తాన్ని మన కొరకు చిందించడానికి వచ్చాడు. మన పాపముల కోసము ఆయన శ్రమపరచబడ్డానికి వచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని మాట చూస్తున్నాం పిల్లలు. దేవుడు తన కుమారుని లోకానికి ఎందుకు పంపించాడు వారంటే నీ పాపముల కోసం, నా పాపముల కోసం మనము నశించి నరకాగ్నికి వెళ్ళిపోవటానికి ఇష్టం లేదు పిల్లల. అందుకనే ఆయన కుమారుని లోకానికి పంపించాడు. ఆ మహిమోన్నతుడు పిల్లల, మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైన ఆ ప్రియ ప్రభుని ప్రభు మన కోసం ఈ లోకానికి, తండ్రి అయిన దేవుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ద్వారా మనమందరం కూడా మనం రక్షించబడాలి అని, మనమందరం కూడా ఆయన ద్వారా రక్షించబడి మన నిత్య జీవానికి వారసులు కావాలని ఆ గొప్ప దేవుడు ప్రియులారా నీ కోసం నా కోసం అంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే ప్రియులారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై అనే మాట చూస్తాం పిల్లారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని పిల్లరా. గమనించారా? ఆయన తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఆయన తను తాను తగ్గించుకున్నాడు పిల్లారా. గమనించారా? శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. నిజానికి ఆయన శిలువ మరణం పొందడానికి ఆయన ఏ పాపము చేయలేదు ప్రియులరా. శిలువ మరణం పొందవలసింది, ఆ తీర్పు, ఆ శిక్ష మనము పొందవలసింది ప్రియులరా. ఆ కుమారుడిని యేసుక్రీస్తు వారు మహిమలో ఉన్నవాడు పిల్లరా కదండి. ఆయన ముఖము, ప్రకాశించే ముఖము, ఆయన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, పరిశుద్ధులతో ఉండవలసిన ఆ పరలోక మహిమ కదండి. పరిశుద్ధులతో ఉన్నాడు అక్కడ. ఆ పరలోక మహిమ, దేవుని స్వరము, అక్కడ తండ్రి స్వరము, ఆ మేఘము, ఆ శబ్దము, ఎంత ఉన్నతమైన ఆ స్థితి ప్రియులరా. ఎంతగా తగ్గించుకున్నాడంటే ప్రియులరా, శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. నీ కొరకు, నా కొరకు శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు దారబోసి ప్రతి మనుషుని కొరకు ఆయన మరణాన్ని అనుభవించాడు. ప్రియులరా, దూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు వారు మన కొరకు మరణాన్ని అనుభవించాడు పిల్లరా. ఆ ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమ, ఆయన త్యాగము ఎంత
ఉన్నతమైన త్యాగము. కాబట్టి ఎవరైనా ఇలాగ తగ్గించుకున్నారా? ఎవరైనా ఇటువంటి కార్యం చేశారు? కాబట్టి ఆ రూపాంతర కొండ యొక్క అనుభవం, కల్వారి కొండ యొక్క అనుభవం మరి ఎంత గంభీరమైనదో ఆ సత్యాన్ని గమనించి ఈ రెండు దృశ్యాలు ప్రభు మన ముందుంచాడు పిల్లరా. మరి ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత ఉన్నతమైన వాడో, మరి ఎటువంటి దేవుడు నీ కోసం నా కోసం ఆయన ఏం చేశాడు? ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన కృపను, ఆయన జాలిని జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన లక్షణాలను జ్ఞాపకం చేసుకొని నీ కొరకు సిలువలో మరణించి చనిపోయి సమాజేవుడు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆ ప్రియప్రేమ విశ్వాసం ఉంచమని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇంకెవరైనా మరి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన గొప్పతనాన్ని ఎరగపోతే ఇది అనుకూలమైన సమయం. ఆయన ప్రేమను ఇంకా అర్థం చేసుకోలేదా? ఈ రెండు సంగతుల ద్వారా ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైన ప్రేమ, ఆయన ప్రేమ అనంతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, విడువజాలని ప్రేమ, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. ఆ ప్రేమను అర్థం చేసుకొని రక్షించబడి నీ సజీవానికి వారసులు కావాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని మన వెనుకల్లో దీవెనచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, చెప్పబడిన మాటలను మీరు దీవించమని ప్రభువా, మీరెంత మరి గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడైన మా కోసం ప్రభువా, మహిమలో ఉన్నవాడు మా కోసం ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి మీరు చేసిన ఆ శిలువ కార్యం, పుణ్యకార్యం ద్వారా మేము కూడా ప్రియుల ఆ మహిమలో ఉండాలని, ఆ మహిమ రాజ్యములో మేము ఉండాలని అట్టి గొప్ప కార్యాన్ని మీరు చేసిన ఆయన ప్రాణం పెట్టారు, చనిపోయారు, సమాధి చెవిడి తిరిగి లేచారు. అందుకే మీకు స్తోత్రాలు నాయన. ఇంకా విశ్వసించిన వారు విశ్వసించి నిత్య జీవానికి వారసులు అవ్వడానికి తగిన కృప దయచేయమని, అందరిని మీరు దీవించమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.